హాయ్ గైస్, అర డజన్కు పైగా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. మన వీడియోని లైక్ కొట్టండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ మార్చ్ 19కి టాక్సిక్ అండ్ దురంధర్ 2 రెండు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి కదా. ఈ రెండు సినిమాలలో మీ ఫస్ట్ డే చాయిస్ ఏది? ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది చూస్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే రెండు సినిమాలు కూడా కంటెంట్ వైజ్ తోపు కంటెంట్తో వస్తున్నాయి. చాలా గ్రాండ్ ఇయర్గా రిలీజ్ కాబోతున్నాయి. ఫేస్ ఆఫ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఏది ఏమంటుంది టేక్ ఓవర్ తీసుకుంటుంది అని మాత్రం చెప్పలేము. రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది అది మాత్రం. మరి మీ చాయిస్ ఏదో కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ అయితే మనం ఎన్టీఆర్ అండ్ నీల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే సినిమా 50% షూట్ అయితే కంప్లీట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ 50% కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట. ఇప్పటివరకు అయితే 50% మాత్రమే షూట్ కంప్లీట్ అయ్యింది. అండ్ దాని తర్వాత వచ్చేసి అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్ట్, ఈ మూవీ వచ్చేసి 40% షూట్ కంప్లీట్ అయింది. అండ్ అంటే ఇక్కడ ఏమంటారు, కీ పోర్షన్స్ అన్నీ షూట్ చేశారంట ఇప్పటివరకు అయితే. ఇక ఏప్రిల్ 8కి అల్లు అర్జున్ బర్త్డే రోజు గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు అంట. అదే రోజు టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 8 అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రం చాలా ట్రీట్ అని చెప్పొచ్చు. టీజర్తో పాటు గ్రాండ్ ఈవెంట్ సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారణాసి షూట్ కూడా 50% కంప్లీట్ అయిపోయిందంట. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని మేజర్ కీ పోర్షన్స్ అయితే షూట్ కంప్లీట్ అయిపోయిందంట. నెక్స్ట్ వీక్ నుంచి సెకండ్ హాఫ్ షూట్లో పాల్గొనబోతున్నారు. 2027లో రిలీజ్ ఉంది. డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ది మూవీ అయితే ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయిందంట. ఓన్లీ సమ్ టాకీ పోర్షన్ అండ్ సాంగ్స్ షూట్ ఉన్నాయంట. 2 సాంగ్స్ అండ్ సమ్ టాకీ పోర్షన్. ఏప్రిల్ 30కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ దగ్గరలోనే ఉంది. అండ్ దాని తర్వాత ఫౌజీ వచ్చేసి ప్రభాస్ అండ్ హనురాగపూడి, ఇది 75% షూట్ కంప్లీట్ అయిపోయిందంట. దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. దసరాని మైండ్లో పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారంట. ఇంకో 25% అంటే ఈజీగా ఆగస్ట్ వరకు షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జూన్ జూలై వరకే కంప్లీట్ అయిపోతుంది. అన్ని పనులు కంప్లీట్ చేసుకొని దసరా ఖచ్చితంగా వస్తారు వీళ్ళు. అండ్ ప్రభాస్ లుక్ చూసాం, సూపర్గా ఉంది. ఆ లుక్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అసలు ఏంట్రా భయ్ మారుతి ఏం చేశాడు. అండ్ అంతకుముందు వచ్చిన మూవీస్ కూడా అసలు ప్రభాస్ లుక్స్ని ఖరాబ్ చేసేస్తున్నారు. ఆఫ్లైన్ లుక్సే ఇంత సూపర్ ఉన్నాయి, మరి మీరు మూవీస్లో ఎందుకు వాడుకోలేకపోతున్నారు ప్రభాస్ని అనిపించింది. నిజంగా టోప్ లుక్స్. అనురాగపూడి గారు అయితే కుమ్మేస్తారనిపిస్తుంది. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి కల్కి 2 షూట్ అయితే స్టార్ట్ అయింది. కమల్ హాసన్ ఈ షూట్లో పాల్గొన్నారు. షూట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ సినిమా కూడా ప్రభాస్ పాల్గొంటాడు. ఆఫ్టర్ ఫౌజీ అయిన తర్వాత నాకు తెలిసి స్పిరిట్కి అండ్ దీనికి ఎట్ ఏ టైం షూట్ జరిగే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి. ఇవైతే మన అప్డేట్స్. కామెంట్ చేయండి మీరు ఏ సినిమా, ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీసే. మరి ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.